పిలిస్తే నిజంగానే దేవుడు వచ్చాడా? ఒక పాప పిలిస్తే నిజంగానే దేవుడు వచ్చాడండి. రావడం ఏంటి, ప్రసాదమే ఇచ్చాడు. మరి ఆ పాప ఏంటో, ఈ కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. మరి మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ చిన్న బూస్టప్ కోసం లైక్ కూడా కొట్టండి. ఒక గ్రామంలో ఓ పాప ఉండేది. తను రోజు గుడికి వెళ్ళి ఆ దేవుడిని పూజించేది. తనని చూసి రోజు గుడికి వస్తుంది పాప అని మెచ్చి సంతోషించేవాడు దేవుడు. ఒక రోజు దేవుడు ఆ పాపకి ప్రత్యక్షమయ్యి మాట్లాడాడు. అప్పటి నుంచి ఆ పాప పిలువగానే దేవుడు ఆ పాపకి కనిపించి వాళ్ళిద్దరూ పాటలు పాడుకునేవారు, ఆటలు ఆడుకునేవారు. ఒక రోజు ఆ పాప దేవుడి కోసం మామిడి పండు తీసుకెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక ముసలావిడ ఆహారం లేక కింద పడి మూలుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ ముసలావిడ పాప చేతుల్లో ఉన్న పండు వంక ఆశగా చూసి, పాప పాప నేనేం తినలేదు 3 రోజుల నుంచి, ఏమన్నా ఉంటే నీ దగ్గర ఇవ్వవా, చాలా ఆకలిగా ఉంది అని అడుగుతుంది. అప్పుడు పాప, ఈ మామిడి పండుని నేను దేవుడి కోసం తీసుకెళ్తున్నాను, నీ కోసం కాదు అంటూ వెళ్ళిపోతుంది. పాప రోజులాగానే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని పిలుస్తుంది. కానీ దేవుడు రాలేదు. ఎందుకు రాలేదా దేవుడు అని మళ్ళీ పాప బాధతో పిలుస్తుంది. కానీ దేవుడు ఎన్నిసార్లు పిలిచినా ప్రత్యక్షం అవ్వలేదు. దాంతో పాప ఏడుస్తుంది. పాప బాధని చూడలేక దేవుడు ప్రత్యక్షమయ్యి, చూడు పాప, నేను అడిగినా అడగకపోయినా ఎవరో ఒకరు నాకు ఏ ప్రసాదమైనా పెడతారు. కానీ పాపం దారిలో ఆ ముసలావిడ సహాయం చేయమని అడిగింది, కానీ నువ్వు సాయం చేయలేదు. అందుకే నాకు బాధేసి నేను నీ ముందుకి ప్రత్యక్షం అవ్వలేదు అని దేవుడు అంటాడు. పేదవారికి చేతనైనంత సహాయం చేయాలి. వారికి సేవ చేసినా నాకు సేవ చేసినా ఒకటే, సరేనా అని దేవుడు అంటాడు. అప్పటి నుంచి ఆ పాప ప్రతి ఒక్కరికి సహాయం చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది. మానవ సేవే మాధవ సేవ. లేని వారికి సహాయం చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్లే. సో అందుకే ఎప్పటి నుంచి మీరు లేని వారికి మీకు చేతనైనంత సహాయం చేయాలి ఫ్రెండ్స్. మరి తెలుసుగా, న్యూస్ శీర్షిక అన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.